ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే నీతిమంతుడు ఈ లోకంలో ఎలా జీవిస్తాడు, ఎలాంటి దీవెనలు పొందుకుంటాడు మనకు తెలియాలి. సర్వసాధారణంగా మన వాళ్ళ నోట మనం వింటుంటాము, భక్తిగా, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా ఉంటే ఏమొస్తుందండి అంటుంటారు. అందుచేత ఈ పూట అసలు నీతిమంతునికి ఎలాంటి దీవెనలు ఉన్నాయని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. వారు ఎలాగ దీవించబడతారనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. పురిగారు చూడండి, ఇక్కడ యెహోవా నామము అనేది ఒక దుర్గం, బలమైన దుర్గం. ఈ బలమైన దుర్గంలోనికి నీతిమంతునికి ప్రవేశం ఉందంట. మనం ఏనాడైనా ఇంత తీక్షణంగా, ఇంత సుదీర్ఘంగా ఆలోచిస్తామండి? యెహోవా నామము ఒక బలమైన దుర్గము అన్నప్పుడు ఎవరు దాంట్లోనికి ప్రవేశించేది? ఈ లోకంలో ఆస్తి కలిగిన వాళ్ళ, ఈ లోకంలో అంతస్తులు కట్టుకున్న వాళ్ళ, లేక మంచి మంచి ఉన్నత స్థితిగతుల మధ్య, ఉన్నత పదవుల మధ్య ఉన్నవారా, లేకపోతే మంచి కులగోత్రాలలో పుట్టి పెరిగిన వాళ్ళ? ఎవరు? ప్రియులారా, ఇక్కడ ఏ కులాన్ని, మతాన్ని, వర్గాన్ని, వర్ణాన్ని ఆయన చెప్పట్లేదు. కానీ లేక పేద ధనిక భేదాన్ని ఆయన ప్రస్తావించట్లేదు. కానీ ఎవరైతే నీతియుక్తమైన ప్రవర్తన కలిగి నీతిమంతుడై ఉంటాడో, అంటే ఈ లోకంలో ఉన్న స్వనీతిని, దుర్నీతిని విడిచి దైవనీతిని ధరించుకుని వాడై, ఆ సత్ప్రవర్తనని కలిగిన వాడై ఉంటాడో, అలాంటి వ్యక్తికి ఈ బలమైన దుర్గంలోనికి ప్రవేశం ఉందంట. అక్కడ అతడు సురక్షితంగా ఉంటాడు. ఎందుకంటే ఆ దుర్గంలోనికి వెళ్ళిన వ్యక్తి ఇక ఏ అపాయం అతనికి కలుగుతుందని కానీ, ఏదో కీడు అతనికి వాటిల్లుతుందని కానీ, ఏదో అపాయం అతని కుటుంబానికి కలుగుతుందన్న భయమే అతనికి అవసరం లేదు. ఎందుకంటే ఆ సురక్షితమైనటువంటి దుర్గంలో అతను ఉన్నాడు. కొన్ని సందర్భాలలో కొన్ని విపత్కరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఆశ్రయపురాల వంటి స్థలాలలో వాళ్ళని పెడుతుంటారు. ఆ సైక్లోన్ తప్పిపోయేంతవరకు, లేక ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఆ ఆపద తప్పిపోయేంతవరకు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆశ్రయపురాలలో ఉంచుతుంటారు. అక్కడ వాళ్ళకి అన్ని సదుపాయాలు చేస్తారు. వాళ్ళకి ఏమేమి కావాలనో అన్నీ కూడా సమృద్ధిగా వారికి అనుగ్రహిస్తారు. అలాగా ఒక అధికారులే అలాగ చేస్తే, మరి సర్వశక్తి కలిగిన దేవుని నామము అనేది ఒక బలమైన దుర్గం. ఆ నామాన్ని మనం ధరించుకోవడమే, ఆ నామాన్ని మనం బ్రతకడమే. నేను ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించిన వ్యక్తిని, నేను ఆయన రక్తంతో కడగబడిన వ్యక్తిని, ఆ యేసు నామమందు నేను ఆనందిస్తున్నాను, ఆ నామాన్ని నేను ధరించుకొని ఉన్నాను అని మనం బ్రతకడమే మనకు ఒక సురక్షితమైన అనుభవం అండి. ఎలాంటి చీకటి కానీ, అపవిత్రత కానీ, ఎలాంటి కీడు కానీ మన దరికి రానివ్వకుండా ఆ నామమందు మనం కాపాడబడగలుగుతాం, సురక్షితంగా మనం జీవించగలుగుతామట. ప్రియ సహోదరులారా, ఈరోజు డబ్బుంటే మనం సురక్షితంగా ఉందాం అని అనుకుంటుంటారు కొంతమంది, లేకపోతే బలముంటే సురక్షితంగా బ్రతుకుతాం అని అనుకుంటుంటారు కొంతమంది. కానీ కానే కాదండి. వాక్యం అంటుంది, నీతిగా మనం బ్రతికితే, ఈ దైవ నీతిని మనం ధరించుకుంటే, ఈ నీతిమంతునికి
ఆ దుర్గములోనికి మనకు ప్రవేశం కలుగుతుంది. ఈ నీతిమంతునికి ఈ దుర్గములోనికి ప్రవేశం కలుగుతుంది. అతడు సురక్షితంగా కాపాడబడగలిగి సురక్షితమైన జీవితాన్ని అనుభవిస్తాడు అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం. కనుక నీతిమంతునికి ఏమీ లేదు, నీతిమంతునికి ఏం కలగదు, నీతిగా బ్రతికితే లోకంలో మనం బ్రతకలేమనే మాట నమ్మశక్యము కాదు, అది మంచి ధోరణి కాదు అనేది మనం గ్రహించాలి. నీతిమంతునికి మొదట కలిగే దీవెన ఆయన నామమందు ఒక దుర్గములో కాపాడబడినట్లుగా కాపాడబడగలుగుతామనేది మనం నేర్చుకోవాలి. మరొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 17వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. భక్తిహీనుల బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ప్రియులారా చూడండి, వాక్య భాగంలో నీతిమంతుల కంట దేవుడే సంరక్షకుడై ఉంటాడంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ప్రియులారా, ఒక దుర్గములో కాపాడబడడం ఒక విధం అయితే, ఈ వాక్యం ఇంకొంచెం మనకు దివ్యమైనటువంటి అనుభవాలను పరిచయం చేస్తుంది. అదేంటంటే యెహోవాయే అతనికి సంరక్షకుడై ఉంటాడట. అంటే ఆయనే వారిని రక్షిస్తాడు, కాపాడుతాడు, భద్రపరుస్తాడు. ప్రియులారా చూడండి, లోకంలో రక్షక భటులు ఉన్నారు. వాళ్ళకి రక్షణ ఎవరు? వాళ్ళు కాపాడబడితే కదా వారు మరొకరిని కాపాడుతారు. ఇలాగ మనం పోల్చుకుంటూ వెళితే ప్రతి మనిషికి రక్షణ కావాల్సిందే, భద్రత కావాల్సిందే, ప్రతి వ్యక్తికి కాపుదల కావాల్సిందే. మనకు వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, వాళ్ళ కాపుదల నాకుంది, వీళ్ళ కాపుదల నాకుంది అని అనుకోవడం మన అవివేకం అండి. ప్రతిదానిని కాపాడగలిగిన ఒక బలమైన శక్తి మనకు కావాలి. ఆ శక్తి ఎవరి దగ్గర ఉందంటే మనం ఆరాధించే ప్రభు దగ్గర ఉంది. ఎవరిని ఆయన కాపాడుతాడు అని అంటే, ఎవరిని సంరక్షిస్తాడు? నీతిమంతులను. మరి నీతిమంతులకు ఏమి లేదనుకోవడం తప్పు కదా, నీతిమంతులకు ఏమి దొరకదు అని అనుకోవడం అబద్ధం కదా. యెహోవా సంరక్షకుడుగా ఉన్నప్పుడు ఎంతది ఘనమైనది, ఎంత ఉన్నతమైనది అనేది మనం ఆలోచించాలి. మన పితరుల చరిత్రలో కూడా మనం చదువుతామండి. నీతిమంతులైన వాళ్ళు అగ్నికి కూడా భయపడలేదు, సింహాలకి భయపడలేదు, వాళ్ళని చంపి వాళ్ళని చిత్రవదనం చేస్తారని బెదిరించినా భయపడలేదు. వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే ఈ పరిస్థితుల్లోంచి మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు, ఆయన మమ్మల్ని సంరక్షిస్తాడు, ఆయన మమ్మల్ని రక్షించేవాడే కానీ భక్షించేవాడు కాదు అని విశ్వసించారు. నీతిమంతులై నిలిచారు. వాళ్ళు చరిత్ర పుటాలలో వన్నెకెక్కారు. ప్రియులరా, వాళ్ళ యొక్క జీవిత అనుభవాలు ఈనాటికి సజీవమై మనతో మాట్లాడుతూనే ఉన్నాయి. ఈరోజు మనమైనా, మన కుటుంబాలైనా, సంఘమైన, సమాజమైన కాపాడబడాలి, సంరక్షణలో ఉండాలి అని అనుకుంటే ఆ సంరక్షణను కలుగు చేసే గొప్ప దేవుడున్నాడు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఈ సంరక్షణ ఈరోజు ఒకవేళ ఇంతవరకు మనకు లేకపోతే, అలజడులతో అల్లాడిపోతూ, కలవరాలతో కన్నీళ్లు పెడుతూ, వేదనతో వ్యధ చెందుతూ, ఎవరూ లేరు అనే ఆవేదనల మధ్య ఒకవేళ పొగసగలు కక్కుతూ జీవితాన్ని భారంగా మార్చుకుని ఉంటే, ఇదిగో ఈ మాటలు వింటున్న నా సహోదరులారా, నీతిమంతులకు ఆయన సంరక్షకుడై ఉంటాడు. ఆ నీతిని మనం కలిగి ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఈ నీతిని మనం ధరించుకోవాలి. ఈ నీతియుక్తమైన ప్రవర్తనని మనం అలవర్చుకోవలసిన అవసరం ఎంతైనా కూడా మన మీద ఉంది. ఇంకొక మాట కూడా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 17వ చరణంలో మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి, నీతిమంతుల మొర్ర ఆయన వింటాడంట. వారికి కలిగిన శ్రమలన్నింటిలో నుండి, అవి ఏ శ్రమలైనా, ఏ ఇబ్బందులైనా, ప్రియులరా, ఆ శ్రమలన్నింటిలో నుండి వారిని ఆయన విడిపిస్తాడట. అందరూ ప్రార్థన చేసేవాళ్లే, అందరూ మొరపెట్టేవాళ్లే, అందరూ దేవుని సహాయాన్ని కోరుకునేవాళ్లే. కానీ ఎవరికి ఆయన ఉత్తరం ఇస్తాడు, ఎవరిని విడిపిస్తాడు, ఎవరికి తోడై ఉంటాడు అనేది ఈ వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, నీతిమంతులకు ఆయన చెవియొగ్గి ఉంటాడట, వాళ్ళ మొర ఆలకిస్తాడట,
వాళ్ళ శ్రమలలో నుండి ఆయన విడిపిస్తాడట. ఏ శ్రమలు లేవు అనేవాడు ఈ లోకంలో ఎవరు లేరండి. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్లు ఏదో ఒక శ్రమ, ఏదో ఒక శోధన, ఏదో ఒక ఇబ్బంది సర్వసాధారణం. అయితే వాటిలన్నింటిలో నుంచి విడిపించగలిగిన శక్తి గల దేవుడు మనకు కావాలి. ఆ విడిపించేవాడు లేకనే కదా అలసి సొలసి సొక్కి సొమ్మసలిపోయి విరక్తి చెంది అఘాయిత్యాలకు పాల్పడి ఎన్నో అపశృతులు మనం చూస్తున్నాము, వింటున్నాము. ఆ విడిపించే నాదుని మనం ఎందుకు చేరుకోలేకపోతున్నాం? ఆ విడిపించే దేవుని ఎందుకు ఆశ్రయించలేకపోతున్నాము? విడిపించే దేవుని ఎందుకు ఆశ్రయించి ఆరాధించలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న కాదా? నీతిమంతులుగా మనం బ్రతికితే, నీతిమంతులమై మనం ఉంటే ఎన్నటికీ మనం కదల్చబడము. మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన శ్రమలన్నింటిలో నుండి ఆయన విడిపిస్తాడు. ఒకవేళ మన శక్తికి మించిన శ్రమలు కావచ్చు, ఒకవేళ ఏ మనుషులు మనకు సహాయం చేయలేని పరిస్థితులు కావచ్చు, కానీ ఆయన మనకు మొండి చేయి చూపించేవాడు కాదు. ఆయన వెన్ను చూపించే దేవుడు కాదు. ఆయన మనం దాటుకుని వెళ్ళే దేవుడు కాదు. అపాయంలో నుంచి ప్రార్థన చేసినప్పుడు, శ్రమలలో నుండి ప్రార్థించినప్పుడు ప్రియులారా, ఆయన మన ప్రక్కన నిలుస్తాడు. ఆయన మనకు విడుదల ప్రసాదిస్తాడు. ఆయన మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపించి ఆయన కొరకైన పత్రికలుగా మనల్ని వాడుకొనుటకు ఆయన శక్తి గల దేవుడండి. దావీదు జీవితంలో మనం చదువుతాము, వెళ్ళిన ప్రతి చోట యెహోవా అతనికి తోడై ఉన్నాడట. ఎందుకంటే ప్రతి చోట అతనుకున్న ఆపద ఏంటి ప్రభువుకు తెలుసు. దావీదు వెళ్ళిన ప్రతి చోట ఏ ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, ఏ ఏ కష్ట నష్టాలు, ఏ ఏ శ్రమలు ఆయన వెన్నంటి ఉన్నాయో తెలుస్తాను, దేవునికి తెలుసు. అందుకే తాను వెళ్ళిన చోటల్లా దేవుడు అతనికి తోడుగా ఉండి విడిపించుకొని నడిపించుకొని తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాల పాలనలో దావీదుని ఆయన ఘనపరిచాడు, ఉన్నత స్థితిలో ఉంచాడు. మరి అలాంటి దేవుడే మన దేవుడు కదా. మరి నీతిమంతులకు కలిగే ఈ దీవెనలు మనం పొందుకోవాలి కదా. ఎందుకు నీతిని మనం తిరస్కరిస్తున్నాము? దైవ నీతిని ఎందుకు ఉల్లంఘిస్తున్నాము? ఆ దైవ నీతిని అలవర్చుకొని ఎందుకు ఇలాంటి దీవెనలు మనం పొందుకోలేకపోతున్నాం అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, నీతిమంతులకు కలుగు దీవెనలు అనుభవాలు ఎలాంటివో నాయన మేము ధ్యానించుకుంటూ వచ్చాము. అవును ప్రభువా, నీతిమంతులను నీవెన్నటికి నిచ్చే విడిచే దేవుడవు కాదు, ఎన్నటికి నిచ్చే విడిచే దేవుడవు కాదు నాయన. నీతిమంతులకు నువ్వు ఆసన్నుడవు, నువ్వు సమీపముగా ఉండే దేవుడవు నాయన. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతిమంతునికి ఒక దుర్గములో ప్రవేశం కలిగించిన దేవుడవు. నీ నామము ఒక బలమైన దుర్గం, అందులోనికి ఆహ్వానించిన దేవుడవు. నీతిమంతులకు సంరక్షకుడుగా ఉన్న దేవుడవు. నీతిమంతుల మొర విని వారిని విడిపించే దేవుడవు. మేమే గుర్తించలేకపోతున్నాము. నీతికి శిరస్సు వంచి, నీతిని అనుసరించి, నీతి మార్గములలో నేను వెంబడించి మీ దీవెనలు పొందుకోవడానికి మాకు కావలసిన కృపను మెండుగా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని నన్ను మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటూ, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఒక్కొక్క వ్యక్తిని నాయన మీరు చేయిపట్టి దృఢపరిచి ధైర్యపరిచి స్నేహించి మీ బిడ్డలను మీరు ఆదుకొనమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు తోడుగా ఉంచుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.